వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసేయండి. సో ఇంకా రొటీన్గా ఏముంటాయి, ఇంకా ముందు రోజు నేనైతే గ్యాస్ అనేది ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మార్నింగ్కి చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏ టైం అయినా సరే నైటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అలాగే పిల్లలకి ఫ్రూట్స్కి అస్సలు మిస్ చేయను అనమాట. సో ఇంకా మా పాప అయితే ఎలా అడుగుతూ ఉంటుందో చూసేయండి. బాయ్. సో అలా ఉంటుంది అనమాట. ఏది మిస్ చేసినా మిస్ చేయకపోయినా లంచ్ ఫ్రూట్ బ్రేక్ మాత్రం కంపల్సరీగా పెట్టేయాలన్నమాట. లంచ్లోకి ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టిఫినే పెడతాను, అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ కంపల్సరీ కాబట్టి ఫ్రూట్ పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. సో తనైతే 9కి వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు వాక్కాయ కందిపప్పు అలాగే అన్ని మిక్స్డ్ వెజ్ కర్రీ, రసం, రైస్ కంపల్సరీ. సో ఇంకా ఇవన్నీ బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఇంకా ఈ లోపల మా ఫ్రెండ్ లీవ్ నుంచి అయితే ఈరోజే వచ్చారు. ఇంకా వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందని చెప్పి చెప్పడానికి అయితే ఇంటికి వచ్చిందనమాట. సో ఇంక ఈ లోపల మా వర్షి కూడా వచ్చేసింది. దానికి ఇంకా సాఫ్ట్వేర్ అయినా ఖాళీగా ఉంటారేమో కానీ మా వర్షి అయితే అస్సలు ఖాళీ ఉండదు. తర్వాత మళ్ళీ మా రిషిని తీసుకురావడానికి వెళ్తే ఇది నా చిట్టి సబ్స్క్రైబర్ అనమాట. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా. ఇంకా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఎలాగో పిలిచింది, సో అందుకోసం అని చెప్పి 3కి అలాగా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అమ్మలక్కలందరూ వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుందా, ఓహో మామూలు రభస కాదు. సో ఇంకా ఆంధ్రాలో ఒకలా చేస్తారు, తెలంగాణలో ఒకలా చేస్తారు. ఇంకా ఆంధ్రాలో డిఫరెంట్ టైప్ క్యాస్ట్ ఉంటాయి, వాళ్ళ పద్ధతి వాళ్ళ ఇది ఉంటుంది. అలాగే ఆంధ్రాలో కూడా అంతే కదా, ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఎక్కడున్నా కూడా మన పద్ధతిని మనం మర్చిపోకూడదు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ తెలంగాణ స్టైల్లో వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఏం చెప్తే ఆ విధంగా చేయాలంటే మేము మా ఫ్రెండ్స్కి అడిగామన్నమాట. ఏం పట్టుకొని వెళ్ళాలి అంటే బియ్యం, పంచదార అలాగే బెల్లం అయినా సరే, ఇంకా కొబ్బరి, ఎండిపోయిన కొబ్బరి తీసుకొని వెళ్ళాలి అంటే మనకి సడన్గా అయినప్పటికీ అవైలబుల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో ఇంకా వాళ్ళకి అవైలబుల్గా ఉన్న వాళ్ళైతే తీసుకొని వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నారనమాట. అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బొట్టు పెట్టి ఇంకా ఒళ్ళంతా పసుపు రాసి ఈ విధంగా ఒడిలో బియ్యం వేసి అలాగే నోట్లో పంచదార కానీ బెల్లం కానీ అలా వేస్తూ ఉన్నారనమాట. అదే మా ఆంధ్ర స్టైల్లో ఆంధ్రాలో అయ్యింది అంటే ఇంకా అమ్మాయి తాతగారికి అయితే మొత్తం రక్తం అంతా పిండేస్తూ ఉంటారనమాట. అది అయినప్పటి నుంచి చాలా ఖర్చు, చాలా ఇది అలా ఉంటాయి ఇద్దరికి కూడా. ఎందుకు అమ్మాయిని హైడ్ చేశాను అంటే వాళ్ళ మమ్మీ అయితే ఏమీ అనలేదు, పెట్టుకోవచ్చు అని చెప్పింది. కానీ నాకే వాళ్ళైతే మార్నింగే విలేజ్ నుంచి వచ్చారు కదా. సో ఇంకా తనైతే నాకు నీరసంగా అనిపించింది, అందుకే హైడ్ చేసేసాను అనమాట. సో ఇంక ఇలాంటివి అయితే చాలామంది పెట్టొద్దు అనేసి అనుకుంటారు, కానీ ఇదైతే ఒక స్వీట్ మెమరీగా నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరూ అవుతూ ఉంటారు, అందరికీ తెలుస్తుంది. కానీ ఇది పెట్టొచ్చు అంటే మేమైతే ఢిల్లీలో ఇలాంటివి చేయడం అనేది చాలా రేర్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ మాకు మేము ఇలా చేసాము అని చెప్పుకోవడానికి అలాగే గుర్తుగా ఉంటుందని చెప్పేసి మేమైతే వీడియో తీసుకున్నాము. సో ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి. అలాగే మేమందరం కూడా హ్యాపీగా ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎంజాయ్ చేస్తూ చక్కగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసేసాము. ఇంకా నా వరకు వచ్చినప్పటికైతే మా ఫ్రెండ్కి అన్ని ప్లేట్లు అయితే పెట్టమని చెప్పాను. ఆల్రెడీ మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను బియ్యం అలాగే పసుపు, కుంకుమ, అరటి పళ్ళు తీసుకొని ఎంజాయ్ చేయాలా మాకు లేవు ఇట్లా పెడితే రోజు మా సైడ్ రోజు మేము పంపిస్తాం చేసి పెడతారా.
ఇంకా ఎంత రెండు మామిడి పూలు ఎక్కడ దొంగేస్తుంది అరటిపూల బాగా మ్యాంగోస్ దొంగేస్తుంది ఫైనల్గా మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే ఇంకా ఎప్పుడు అనుకునేదాన్ని బర్త్డేలు ఇంకా శ్రీమంతాలు ఇవన్నీ వెళ్ళాను, బార్సాలు వెళ్ళాను, ఇంకా మెచ్యూర్ ఫంక్షన్ వెళ్ళలేదని. ఇది కూడా అటెండెన్స్ అయితే అయిపోయిందనమాట. కానీ మా ఫ్రెండ్ అయితే చాలా ఏడ్చింది. ఎందుకంటే మార్నింగ్ ఊరు నుంచి రావడం, అక్కడే ఉండుంటే వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, ఏదైనా ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ మేము అందరం అయితే కొంచెం వరకు హెల్ప్ చేయగలం, కానీ వాళ్ళ బాధనైతే అంత తీర్చలేము. ఎవరికైనా బాధ ఉంటుంది. సో ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేడ మీదే స్నానం చేసుకొని ఇంకా మా పిల్లలకి కూడా స్నానం చేయించేస్తాను. ఇంకా ఈవినింగ్ అలా కొంతసేపు బుక్స్ అయితే తీపించాను అనమాట. వాళ్ళైతే బిజీలో ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చిన టైం అయిపోయింది డ్యూటీ నుంచి. ఇంకా మా రిషియే తలుపు తీసేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే నార్మల్గా 7కి 6:30కే వచ్చేస్తాడు. బట్ ఇప్పుడైతే కొంచెం వర్క్ బిజీలో 7:30 అలా 8 అయిపోతుంది అనమాట. సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసుకొని తినేసి ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఈసీఎల్ మనీ ఇవన్నీ వస్తాయి కాబట్టి తను అటెండెన్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాడు ఆఫీస్ డ్యూటీలో. ఇంకా నేనైతే మా మరిస్తాకి క్యాలెండర్ తయారు చేద్దామని చెప్పేసి వాళ్ళ స్కూల్లో దానికి వర్క్ ఇస్తే ఇంకా నాతోనైతే ఇవన్నీ చేపిస్తే తనైతే క్యాలెండర్ తయారు చేసుకుంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే నా వర్క్ కూడా అప్పుడప్పుడు హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాను. అందరికీ నేనే హెల్ప్ చేయాలి. సో ఇంకా మా వరిస్తాకి అయితే ఈ విధంగా డ్రాయింగ్ వేసేసి దాని వరకు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇంకొక వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.